ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. క్రీస్తు ప్రభు రాకడ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఎలా ఉంటుందంటే, చాలామంది ఏమో చెప్తున్నారు కదా, ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు, తర్వాత వస్తున్నాడు, కొన్ని రోజుల తర్వాత వస్తున్నాడు, లేకపోతే మళ్ళీ వస్తాడు, రకరకాలుగా చెప్తున్నారు, లేదా వచ్చేసే ఉన్నాడు అనేసి. కానీ బైబిల్ నిజానికి ఏమని చెప్తుందంటే, ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే, ఆకాశంలో మెరుపు ఎలా మెరుస్తుంది, ఏ టయానికి మెరుస్తుంది, ఏ దిక్కును మెరుస్తుంది, మరి ఏ దిక్కును మెరిసి ఏ దిక్కున ఎండ్ అవుతుంది, అంత సెకండ్స్, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుందని చెప్తున్నానండి. దట్టు ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రారు, మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలోకి వస్తారనే బైబిల్లో చెప్తుంది. రెప్ప పాటున అని చెప్తుంది. మనం రెప్ప వేసి తెరిసే ఎంత టైం పడుతుందో అంత టైం మాత్రమే ప్రభువారు మనకి ఇస్తారని ఉందండి. అయితే ప్రభువారు రాకడ గురించి మనము తెలుసుకుంటున్నాం కదా, మరి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ అయినను అప్పుడే రాదు అని ఉంది. అంటే ఆయన వచ్చేది దొంగ ఎలా వస్తారో, అంటే దొంగతో ఎందుకు పోల్చారు అని అంటే, దొంగ కన్నం వేయడానికి ఏ టైంకి వస్తాడు అనేది ఇంటి యజమానుడికి తెలియదండి. ఇంటి యజమానుడికి తెలిస్తే సిద్ధపడి ఉంటాడు. మరి తెలియకపోయినా దొంగ ఏ టైం కన్నా రావచ్చు, కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే అని ఒక తెలివి గల ఇంటి యజమానులు కూడా ఉంటారండి. అలాగే మనము ప్రభు రాకడలో మనము ఏ టయానికన్నా రానండి, మనము సిద్ధపడి ఉండాలి. క్రీస్తు ప్రభు రాకడొచ్చినప్పుడు మనం పరలోకము స్వతంత్రించుకుంటామా, స్వతంత్రించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మరి బైబిల్ వాక్యం మనకి నేర్పిస్తుందండి. మరి నీతిగా ఉంటున్నామా, మరి క్రీస్తు ప్రభు రాకడికి సిద్ధపడి ఉన్నామా, మరి మధ్యాకాశానికి ఆయన వస్తున్నాను అంటున్నాడు, క్రీస్తు ప్రభు రాకడి రెప్పపాటులో ఉంటుంది అంటున్నారు. మరి భూమి మీద కూడా ఆయన రారండి. యేసుప్రభు రాకడ ఎప్పుడైతే ఉంటుందో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అన్నది. బ్రతికు ఉంటే ఒకవేళ సజీవుల లెక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరాలు పాటున మార్పు చెందుతాయి అని ఉన్నదండి. మరి ఈ చిన్న వాక్యంతో మరి మీరు ఎలా ఉన్నారు, మరి మన క్రియలే సరి చేసుకుంటున్నామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా, మరి యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి చాలా వింటున్నాం, కరువుల గురించి, తిండి లేక కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ క్రీస్తు ప్రభు రాకడికి ముందుగా జరుగుతాయి అని ఉంది. కానీ ఎప్పుడు వస్తారో అది కుమారునికి కూడా కాదు, తండ్రికి మాత్రమే తెలుసు అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారో కూడా ఆయనకు తెలియదు. తండ్రి చిత్తము, తండ్రి ఎప్పుడు చెప్తే అప్పుడు క్రీస్తు ప్రభు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనము మెలకువగలిగి ఉండాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మరి ఈ వాక్యాన్ని మీకు అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరోసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి.